హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళకి అంటే సెప్టెంబర్ 17, 2017లో మేము ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ రోజుకి మేము విజయవంతంగా 8 సంవత్సరాలు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. అందరికీ 8th యానివర్సరీ గ్రీటింగ్స్ అండ్ శుభాకాంక్షలు. సో ఈ 8 సంవత్సరాలలో ఈ డెంటిస్ట్రీలో చాలా అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. మోర్ ఇంటూ డిజిటల్ డెంటిస్ట్రీ అని. మాకు ఇప్పుడు ప్రస్తుతం 4 సెంటర్స్ ఉన్నాయి. కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. ఇంకొక 2 monthsలో 5th సెంటర్ రాబోతుంది. దట్ ఈజ్ అట్ కొంపల్లి. సో ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ నమ్మి మీరందరూ ట్రీట్మెంట్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ పేషెంట్స్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. సో మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయి, ఏమైతే కావాలో మా కమెంట్స్లో చెప్తే ఆ టాపిక్స్ పైన మేము వీడియోస్ చేసి మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇవాళటి టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి ఒక ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కానీ, సింగిల్ ఇంప్లాంట్స్ కానీ, 2 ఇంప్లాంట్స్ కానీ చేయాలంటే ఏమేం స్టెప్స్ ఉంటాయి, ఏ రకంగా చేస్తాము, ఎంత టైం పడుతుంది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేది ఎప్పుడైతే అన్ని టీత్ లేదు చాలా వరకు పళ్ళు పోయి కేవలం కొన్ని టీతే ఉన్నాయి, అవి కూడా కదులుతూ ఉన్నాయి, కాపాడే పరిస్థితులు లేకపోతే మనం ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేది చేయడం జరుగుతుంది. అసలు దీని ప్రాసెస్ ఎట్లుంటుంది, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ రాగానే ఏం చేస్తామని ఇది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సిట్టింగ్లో మీకు రాగానే ఒక ఇంట్రా ఓరల్ స్కాన్ తీసుకుంటాం. ఇంట్రా ఓరల్ స్కాన్ అంటే యాక్చువల్గా మీ చిగుళ్ళు ఎట్లున్నాయి, మీకు ఏమైనా ఉన్న టీత్ ఏ రకంగా ఉన్నాయి అనేది ఒక స్కాన్ తీసుకుంటాం. అందులో అంటే సాఫ్ట్ టిష్యూస్, మన చిగుర్లు, మన నాలుకకి ఎంత స్పేస్ ఉంది అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. అంటే మీకు మీ ఎముక ఏ రకంగా ఉందనేది 3Dలో చూసేటట్టు ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. సో ఇవి రెండు కూడా ఎందుకు ఇంపార్టెంటే, ఈ రెండుని ఇంటిగ్రేట్ చేస్తేనే మేము ఇంప్లాంట్ ప్లానింగ్ అనేది చేయడానికి వస్తుంది. సో ఈ రెండుని ఇంటిగ్రేట్ చేసేసి ఇంప్లాంట్ ప్లానింగ్ చేస్తాం. అంటే మీరు ఏ రకంగా కొరుకుతున్నారు, ఎక్కడ ఎంత ఫోర్స్ పడుతుంది అనేది ప్లానింగ్ చేస్తాం. ప్లానింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ సిట్టింగ్ ఏముంటుందంటే, ఒకవేళ గైడెడ్ ఇంప్లాంటాలజీకి వెళ్తుంటే కనుక దానికి ఒక గైడ్ తయారు చేస్తాం. ఒక గైడ్ తయారు చేసేసి ఆ నెక్స్ట్ గైడ్ రెడీ అయిపోయిన తర్వాత మేము పేషెంట్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వారు వస్తే గైడ్ అనేది నోట్లో పెట్టేసేసి ఇంప్లాంట్స్ అనేది వేయడం జరుగుతుంది. అంటే ఆల్ ఆన్ 6 అయితే పైన 6, కింద 6 ఇంప్లాంట్స్ వేస్తాం. దీనికి ఓవరాల్గా ఒక 1.5 to 2 hours అనేది ప్రొసీజర్ టైం పడుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంప్లాంట్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నాయంటే అదే రోజు మేము టెంపరీ టీత్ కూడా ఇచ్చేస్తాం. ఈ గైడెడ్ ఇంప్లాంటాలజీ చేసినప్పుడు ఆ ఇంప్లాంట్ పొజిషన్ ప్రకారం టెంపరీ టీత్ కూడా మేము ఆల్రెడీ రెడీ చేసి పెడతాం. 3D ప్రింటెడ్ టెంపరీ టీత్. అవి కూడా మంచిగా న్యాచురల్గా ఉంటాయి, మీకు సెమీ ఫంక్షనల్గా ఉంటాయి. పర్మనెంట్ టీత్ అంత ఫంక్షనల్ కాదు, కానీ చాలా వరకు మీకు సోషల్ కాంప్రమైజ్ అనేది ఉండదు, ఫుడ్ కాంప్రమైజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఆ రకంగా ఇచ్చేస్తాం. ఒకవేళ డ్యూ టు ఎనీ సర్కమ్స్టాన్సెస్ బోన్ కనుక సరిగ్గా లేకుండా అంత స్ట్రాంగ్గా ఇంప్లాంట్ పట్టుకోలేదు అని అంటే ఒక 5 to 8 days తర్వాత మేము టెంపరీ టీత్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రైమరీ ఇనీషియల్ స్టేజ్ అనుకోండి. సో ఈ ఒక్కసారి టెంపరీ టీత్ ఇవ్వడం జరిగిన తర్వాత మనకి ఒక 1 monthకు మేము పిలుస్తాం. 1 monthకు పిలిచి ఒక ఎక్స్రే తీసుకుంటాం. ఇంప్లాంట్స్ కనుక మంచిగా కూర్చున్నాయి, మంచిగా బోన్ ఫామ్ అయింది అంటే ఓకే, లేదంటే ఇంకొక 20 days లేదా 1 month ఆగి ఇంకో ఎక్స్రే తీసుకుంటాం. అంటే ఆఫ్టర్ 2 months అనుకోండి, 60 daysకి. అప్పటికి ఎముకంతా మంచిగా ఫామ్ అయిపోతుంది. 80% ఆఫ్ కేసెస్లో ఫామ్ అయిపోతుంది. ఆ ఫామ్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసేసి మీకు స్కాన్ చేయడం జరుగుతుంది. ఎందుకు, పర్మనెంట్ టీత్ పెట్టే ప్రాసెస్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. స్కాన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక అబాట్మెంట్ అనేది పెడతాం. డిజిటల్ అనలాగ్ అంటాం, డిజిటల్ స్కాన్ బాడీ అంటాం. ఆ స్కాన్ బాడీ అనేది ఇంప్లాంట్కి పెట్టేసి జస్ట్ మీకు ఫస్ట్ స్టేజ్లో ఇంట్రాఓరల్ స్కానింగ్ చేసినాం కదా, అదే రకంగా ఇంట్రాఓరల్ స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఇంట్రాఓరల్ స్కానింగ్ చేసిన తర్వాత ఒక 2 or 3 daysలో మీకు వ్యాక్స్ తోటి ట్రయల్ చేస్తాం. అంటే మైనం తోటి ట్రయల్ చేస్తాం. మీకు హైట్ ఎంత రావాలి, మీరు నవ్వినప్పుడు మీ టీత్ ఎంత కనబడాలి, మీరు కొరికినప్పుడు ఏ రకంగా టచ్ కావాలి, ముందల టీత్ ఎంతవరకు రిలేషన్లో ఉండాలి, సో అప్పుడు మీ మీ ఫేస్ ప్రొఫైల్ ఎట్లుంటుంది అనేది అన్నీ అక్కడ రికార్డ్ అవుతుంది. దాన్ని మనము జా రిలేషన్ స్టేజ్ అని కూడా అంటాం. మైనం తోటి రిలేషన్ చూసిన తర్వాత మీకు నెక్స్ట్ మెటల్ అనేది ట్రయల్ చేస్తాం. ఐదర్ మీరు టైటానియం తీసుకుంటే టైటానియము, లేదు నికిల్ క్రోమియం తీసుకుంటే నికిల్ క్రోమియము, లేదు కోబాల్ట్ క్రోమియం తీసుకుంటే కోబాల్ట్ క్రోమియం. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి, మేము చాలా వీడియోస్లో చెప్పినాము. సో ఏ రకమైన ఫ్రేమ్ తీసుకుంటే ఆ రకమైన ఫ్రేమ్ తోటి మీకు ఒక ట్రయల్ అనేది జరుగుతుంది. అంటే లోపల మెటల్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇంప్లాంట్ పైన మనం స్క్రూ రిటైన్ టీత్ పెడుతున్నప్పుడు బయటికి మొత్తం మనకు వైట్ కలర్లో కనిపించిన లోపల మాత్రం స్ట్రెంత్ కోసం మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ మెటల్ ఫ్రేమ్ యొక్క ట్రయలే ఇదన్నట్టు.
దీని దీనికి ప్రకారంగా చూసుకొని మీకు హైట్ ఎంత వస్తున్నది, మీరు నవ్వినప్పుడు ఎంత కనబడుతుంది, సేమ్ అన్ని రిలేషన్స్ చూసుకొని నెక్స్ట్ వచ్చేసేసి ఒక బిస్క్ ట్రయల్ అనేది చేస్తాం. అంటే జస్ట్ ఫైనల్ చేసే ముందు ఒక ట్రయల్ ఇస్తాం. సో కాంటాక్ట్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, ప్రాపర్ సీటింగ్ ఉందా లేదా, ఈ సిట్టింగ్స్ లో ఎక్స్రే కూడా తీసుకుంటాం. ఇంప్లాంట్ అండ్ అబాట్మెంట్ ప్రాపర్ గా కూర్చుందా, స్క్రూస్ చాలా బాగా కూర్చున్నాయా లేదా, ఏమన్నా రాకింగ్ ఉంటుందా, బ్యాలెన్స్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అని చూసుకొని దాని తర్వాత స్టేజ్ లో మీకు ఫైనల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్కి కూడా ఒక్కసారి మనం స్కాన్ తీసుకున్నాము సెకండ్ స్టేజ్ టీత్ పెట్టడానికి అని కంప్లీట్ చేయాలంటే ఒక 8 to 10 days అనేది పడుతుంది మామూలుగానే. సో ఈ 8 to 10 daysలో మీరు ఒక 3 times రావాల్సి వస్తుంది. సో ఫైనల్ సిట్టింగ్ మాత్రం రిస్క్ ట్రయల్ అండ్ ఫైనల్ మోస్ట్లీ ఒకటే రోజు చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడ ఒక 3 to 4 hours ఓవరాల్ ప్రొసీజర్ టైం పట్టొచ్చు. సో ఈ రకంగా మీకు ఇంప్లాంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక్కసారి ఇంప్లాంట్ వేసినప్పటి నుండి ఇది దీని వరకు ఫైనల్ టీత్ పెట్టే వరకు అయితే మీకు ఒక 3 months అయితే యావరేజ్ పీరియడ్ వేసుకోండి. 2 to 3 months 60 to 90 days అయితే మినిమం పడుతుంది. సో ఇవి మీకు లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలంటే ఈ రకమైన ప్రాసెస్లన్నీ పద్ధతి ప్రకారమే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ పేషెంట్కి మేము ఎవ్రీ 3 monthsకి ఒకసారి అయితే రమ్మంటాం. ఫస్ట్ 1 year వచ్చినప్పుడల్లా మీకు 3D ఎక్స్రే తీసుకొని ఇంప్లాంట్ అంతా బాగానే ఉందా లేదా, మీరు కొరికినప్పుడు మీకు చివింగ్ ఎఫిషియన్సీ బాగుందా లేదా అన్నీ చెక్ చేసేసి ఇస్తాం. ఎందుకంటే ఒక ఇద్దరికి ఇంప్లాంట్లు వేసినామంటే అంత ప్రాసెస్ అనేది సేమ్ ఉండదు. ఇద్దరికి ఒకటే రకంగా బోన్ మాడిఫికేషన్ అనేది జరగకపోవచ్చు కదా. సో పేషెంట్ టు పేషెంట్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మేము ఒక ఇంప్లాంట్ వేసినా ఫుల్ మౌత్ చేసినా కూడా ఈ రకంగా చూసుకోవాల్సి వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెట్టండి. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ మెరిడియన్ డెంటల్ హాస్పిటల్స్.